నమస్తే అండి. జెన్నిన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం, అది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు సార్. ఆయన నెంబర్ మాత్రమే డిస్ప్లే మీద ఇస్తాను, మీరు ఆయనకి డైరెక్ట్గా ఫోన్ చేయండి. నేను ఫోన్ ఎక్కువగా మాట్లాడొద్దని డాక్టర్ గారు చెప్పడం వల్ల ఎక్కువగా ఫోన్లు రిసీవ్ చేసుకుంటలేదు, ఏమనుకోవద్దు సార్. అంతే, నేను ప్రతి ఫోను రాత్రి 12 గంటల దాకా ఎత్తి మాట్లాడేవాడిని సార్. మరి ఇప్పుడు ఇంకొక 2 నెలలు సుమారుగా మరి మాట్లాడడానికి అవకాశం ఉండదు. మీరు వాయిస్ మెసేజ్ వాట్సాప్లో పెట్టండి, పెడితే నేను రిప్లై ఇస్తాను నాకు వీలు చూసినప్పుడు. ఆవేశం వస్తుంది సార్, అందువల్ల ఏంటంటే దయచేసి అర్థం చేసుకోండి, మీరు నాకు సపోర్ట్ చేయండి. రమేష్ గారిని అడగండి సార్, ఆయన ఫోన్ ఏమైనా ఎత్తకపోయినా, మీ మెసేజ్కి రిప్లై ఇవ్వకపోయినా నాకు చెప్పండి. మరి యూత్ కదా సార్, కొద్దిగా లేజీగా ఉంటారు, మీరు క్షమించాలి, ఏమనుకోవద్దు. మధు గారు ఫోన్ చక్కగా మాట్లాడతారు సార్, ఆయన చాలా మంచి వ్యక్తి, చాలా నెమ్మదిపరుడు. ఆయనతో మాట్లాడండి, మీ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తారు ఆయన, మీరు ఏం కంగారు పడద్దు సార్. సరే సార్, ఈరోజు 29వ తారీఖు సార్. నాకు మీరు వాట్సాప్ చేయండి, నేను మెసేజ్ చేస్తాను. మీరు అందరూ అభిమానిస్తున్నారు, మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సార్, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. లైక్ చేయండి. మరి నా సబ్స్క్రైబర్లు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు, మామూలుగా కాదు సార్. అసలు ఎంత ఎలా ఉంటుందా యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ అని, నా మంచి కోరి, నా మేలు కోరి, నా ఆరోగ్యం కోసం అది ఎంతమంది అండి, ఎంతమంది మెసేజ్లు, జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యం ఉండండి, సలహాలు. మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు 29వ తారీఖు మీ ముందుకు ఒక మంచి వెహికల్ గ్రాండ్ i10 సార్. రేట్లు అయితే ఇంతకు ముందు మీద బాగా రేట్లు తగ్గినాయి సార్, నేను చెప్తున్నాను కదా. ఇది 2015లో 2015 కారు రేటుకి ఈరోజు 2017 వస్తుంది సార్. ఏదేమైనా వెహికల్స్ రేట్లు అయితే తగ్గినాయి బాగా. క్వాలిటీ చూడండి సార్, రేటు చూడాలి, క్వాలిటీ చూడాలి. ఫస్ట్ ఓనర్ కారు సార్, షోరూమ్ మెయింటైన్డ్, 2017 2017 గ్రాండ్ i10 1.2 స్పోర్ట్స్ అండి. 4 సీల్ టైర్లు సార్, 4 సీల్ టైర్లు 2024లో వేశారు. కార్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది, అన్ని ఒరిజినల్ గ్లాసులు, బంపర్ టు బంపర్ ఒరిజినల్ పెయింట్, బంపర్ టచ్అప్లు అవుతాయి సార్ ఎక్కడైనా, ఏ కారుకైనా. అదొకటి దృష్టిలో పెట్టుకోండి. మీకు కారు చూపిస్తాను, చాలా బాగుంది సార్. డ్రైవ్ చేసుకుని వచ్చాను, చాలా స్మూత్గా ఉంది, సస్పెన్స్ బాగుంది, టైర్లు అన్నీ కూడా సీల్ టైర్లు, మంచి ప్రైసు. ఇది కూడా 3,65,000 సార్ విత్ ఎన్ఓసి. ఇందులో 5,000 కూడా బార్గెన్ ఉండదు సార్, ఎందుకంటే 3,75 ప్లస్ ఎన్ఓసి, ఇంకంతకంటే తగ్గనన్నారు. మనం బార్గెన్ చేసి 3,65 ఇన్క్లూడింగ్ ఎన్ఓసి సార్. i10 ఇది సుమారు 41,000 అంత తిరిగింది. చూపిస్తాను మీకు, డిస్ప్లే చూపిస్తాను, ఇంజిన్ రూమ్ చూపిస్తాను, కార్ అంతా చూపిస్తాను సార్. చూడండి, సపోర్ట్ చేయండి, మర్చిపోకండి సార్. లైక్ చేయండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి, ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉంటాయి. స్పోర్ట్స్ కదా, బేస్ వేరియంట్ కాదు సార్, స్పోర్ట్స్. ఇది కార్ అయితే చాలా బాగుంది. టైర్స్ అయితే సీల్ టైర్లు, సియట్ టైర్లు అండి, సియట్ టైర్లు, సీల్ టైర్లే ఉన్నాయి సార్. టైర్లు అన్నీ ఏం చూసుకోక్కర్లేదు. ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ అండి. ఇక్కడ చిన్న స్క్రాచ్, చిన్నది. సీట్ కవర్స్ అన్నీ బాగున్నాయి. డాష్ బోర్డ్ అంతా నీట్గా ఉంది సార్. నాలుగు పవర్ విండోస్, మీకు లెఫ్ట్ రైట్ మిర్రర్ అడ్జస్ట్మెంట్, సెంట్రల్ లాకింగ్, ఒరిజినల్ డోరు పేస్టింగ్ సార్. మనం ఇచ్చే ప్రతి కారు కూడా ఒరిజినల్గా ఉంటేనే ఇస్తాం సార్. మనం వచ్చిన తర్వాత షోరూమ్కి పట్టుకెళ్తే వాళ్ళు ఏదో మెయింటెనెన్స్, జనరల్ మెయింటెనెన్స్ 5,000 10,000 ఖర్చు చేయక తప్పదండి, అవి అవుతాయి. కానీ అది పెట్టకపోయినా తిరగొచ్చు కారు, అలాంటి కార్లే మనం ఇస్తున్నాం సార్. షోరూమ్కి వెళ్తే సార్
దాని గురించి ఒకసారి వీడియో చేస్తాను. మీరు ఎందుకు సార్ నాకు 30,000 అయిపోయింది 20,000 అయిపోయింది అని కొంతమంది అంటూ ఉంటారు. ఎందుకంటే దానికి ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారం వాళ్ళకు షోరూంలో డబ్బులు అవుతాయి. పెట్టుబడి లేకపోయినా కూడా చెయ్యాలి సార్, ఎందుకంటే అది వాళ్ళ షోరూమ్ మాన్యువల్ అంతే. ఓకేనా సార్, దాని గురించి తర్వాత చెప్తాను. ఒరిజినల్ గ్లాసులు సార్, అన్నీ ఒరిజినల్ గ్లాసులే. వెనకాల సీట్ కవర్ కొద్దిగా మాసింది. సీట్ కవర్లు వెనకాల కొద్దిగా మాసినాయి సార్. జస్ట్ ఫోమ్కి వచ్చేసి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. రియర్ వెంట్ ఉంది. 4 పవర్ విండోస్ సార్. ఇప్పుడు ప్రెజెంట్ మనకి డిమాండ్ ఉన్న కార్లు గ్రాండ్ ఐటెన్, ఎందుకంటే మైలేజ్ బాగుంటుంది. వెనకాల రైట్ సైడ్ బ్యాక్ టైర్ సార్, సీల్ టైర్. టైర్స్ అన్నీ కొత్తవి సార్, స్పోర్ట్స్ అండి. ఇక్కడ చివరిని ఏముంటుందండి, నెంబర్ లేదు. 1.2 గ్రాండ్ ఐటెన్ సార్. డీఫాగర్ ఉంది. టైర్స్ అన్నీ సీల్ టైర్లు సార్. టైర్లు అయితే ఇంకేం చూడక్కర్లేదు. స్టెప్ని చూపిస్తాను. లోపల నుంచి వ్యూ చూడండి సార్. స్టెప్ని కూడా బాగుంది సార్, ఎక్కడ కూడా డ్యామేజ్లు ఏమీ లేవు. స్టెప్ని పాతదే, బాగానే ఉంది. 50%. 2017లో కంపెనీ నుంచి వచ్చిన గుడియర్ టైర్ అది. మొత్తం డిక్కీ అంతా బాగుంది సార్. ఫ్రేమ్ అంతా ఒరిజినలే, ఫ్రేమ్ అంతా ఒరిజినల్ సార్. డిక్కీ అంతా కూడా పేస్టింగ్ ఒరిజినల్. డిక్కీ కానీ బానెట్ కానీ బంపర్లు కానీ ఏమీ రీప్లేస్మెంట్ అవ్వలేదు సార్, అంతా ఒరిజినలే. బ్యాక్ లెఫ్ట్ డోర్ తీసానండి, మొత్తం ఒరిజినల్. పిల్లర్స్ అన్నీ చెక్ చేసినాయే సార్ నేను, పిల్లర్స్ అన్నీ చెక్ చేసినాయి. సీట్ కవర్ ఒకటే కొద్దిగా నల్లగా ఉంది. పిల్లలు ఎక్కి తొక్కేయడము, ఐస్ క్రీములు అవి ఇవి తినేసి అక్కడ పాడేయడం వల్ల కొద్దిగా మరకలు పడ్డాయి. కొద్దిగా ఒక్కసారి సీట్ కవర్లు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. క్లీన్ చేసుకుంటే చాలా బాగా వస్తాయండి, ఎందుకంటే డ్యామేజ్ అవ్వలేదు. ఓకే సార్. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఇంజిన్ నెంబర్, విన్ నెంబర్ అండి, అన్నీ కూడా ఒరిజినల్ సార్. బ్రాకెట్స్. ఫ్రంట్ లెఫ్ట్ డోర్ అండి ఇది. ఫ్రంట్ టైరు సియట్ టైరు, సీల్ టైర్ అండి. ఇంజిన్ రూమ్ చూపిస్తాను, లోపల ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను. $41,300 తిరిగింది సార్. ఒరిజినల్ రీడింగ్ సార్. ఇండియాలో ఎక్కడైనా చూపించుకోవచ్చు. సేఫ్టీ పరంగా ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్, అక్కడ ఎయిర్ బ్యాగ్. దేని ఫోన్ మాట్లాడుకోవడానికి. స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి. గేర్ షిఫ్ట్ కూడా బాగుంది సార్. క్లచ్ బాగుంది, గేర్ షిఫ్ట్ కూడా బాగుంది. స్టార్ట్ చేస్తున్నాను. సింగిల్ సెల్ఫ్ అలా స్టార్ట్ అయింది సార్. సౌండ్ బాగుంది, ఏసీ బాగుంది. స్టీరింగ్ కవర్ ఎక్కడ కొద్దిగా సిరిగిందండి పైన. స్టీరింగ్ ఎక్కడ నాయిస్ లేదు, చాలా బాగుంది. ఇంజిన్ రూమ్ చూపిస్తాను, ఇవ్వండి సరే. చూడండి 1.2 ఇంజిన్, హుండాయ్ గ్రాండ్ ఐటెన్. యాప్రాన్ పేస్టింగ్ ఒరిజినల్ సార్. ఫ్రేమ్ అంతా కూడా ఒరిజినల్గా ఉంది. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ పేస్టింగ్, సీల్ ఎక్కడా కూడా కట్ అవ్వలేదు. బ్యానెట్ చూడండి, బ్యానెట్ ఒరిజినలే సార్. ఇది ఏమి కూడా రీప్లేస్మెంట్ అవ్వలేదు. ఇంజిన్ ఆయిల్ కూడా చాలా బాగుంది. ఇంజిన్ బెల్ట్ కానీ ఏం నాయిస్ గట్రా ఏం లేదు, స్మూత్గా ఉంది. బ్యాటరీ కూడా కండిషన్లో ఉందండి.
బ్యాటరీ ఒకటే మనం చెప్పలేమండి అది ఎలా ఉందా అనేది. బ్యాటరీ అయితే సెల్ఫ్లో సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది. సారీ, కూలెంట్ కూడా గ్రీనిష్ ఉంది. ఇంజిన్ చాలా స్మూత్గా ఉంది, ఎక్కడ వైబ్రేషన్ లేదండి, చాలా చక్కగా ఉంది. 1.2 ఇంజిన్. బానెట్ ఎక్కడ కూడా మీకు టాకా కానీ ఎక్కడ ఏ రీసౌండ్లు లేవు. ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. 2017 హుండాయ్ గ్రాండ్ i10 1.2 స్పోర్ట్స్ అండి. సింగిల్ ఓనరు. 41,000 తిరిగింది సార్. 3,65,000 ఫైనల్ ప్రైస్ సార్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. మీకు సార్ మీరు వచ్చి కారు చూసుకుని నేను చెప్పినట్లుగా ఉంటే కారు పట్టుకెళ్ళండి సార్. చక్కగా మీరు రావడం వల్ల నాకు బాధ్యత తగ్గుతుంది. మీకు అమ్మే వాళ్ళకి మీడియేటర్ని మాత్రమే, అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. కారు నాది కాదు. తీసుకున్న తర్వాత సార్ కారు ఇలా ఉంది అలా ఉందని నన్ను అనొద్దు. ఎందుకంటే ఇప్పుడు అంత క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే సార్, నాకు డబ్బే ధ్యాస కాదు సార్. నాకు మంచి పేరు తెచ్చుకోవాలనేదే నా తాపత్రయం. కాబట్టి సార్ నెలకు 10 అమ్ముకుండే కంటే 5-6 కార్లు అమ్ముకుంటాం. అందువల్ల ఏంటంటే నేను చాలా క్లియర్ కట్గా చెప్తున్నాను. మీకు ఓనర్కి మీడియేటర్ని కారు ఉందని కబురు వస్తే వెళ్ళి చూసి కారు అంతా చెక్ చేసి డాక్యుమెంట్ చెక్ చేసి ఇది మనకి ఎన్ఓసి వస్తుందా రాదా అనేది నేను ఎంక్వైరీ చేసి అప్పుడు వీడియో పెడతాను సార్. కాబట్టి మీరు కారు నా వంతుగా నేను చెక్ చేస్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత సీట్ కవర్లు వేసుకోవాలి సార్, సీట్ కవర్లకు 10,000 అవుతుంది. కొత్త టైర్లు వేసుకోవాలి సార్, టైర్లకు 20,000 అవుతుందంటే అవన్నీ ఎక్స్ట్రా. మనకి ఇంజిను మెకానికల్గా ఇంజిను, గేర్ బాక్సు, ఆ సస్పెన్స్, ఆ బాడీ కట్ట ఎక్కడైనా ఇంజిన్ సీల్ కట్ అయిందా, ఏమైనా పిల్లర్స్ ఏమైనా డ్యామేజ్ అయినాయా, ఇంజిన్ ఏమైనా పాడైందా, నేను ఈ మేజరీ చూస్తాం సార్ మేము మీడియేటర్ అంటేనే. అంతేగాని టైర్ అరిగిపోయిందా, తర్వాత సీట్ కవర్లు సిరిగినాయా దానికి పెద్దగా ప్రిఫర్ ఇవ్వం. కాబట్టి ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే సార్, మీకు అర్థం చేసుకుంటారని చెప్తున్నాం. నేను ఎలా చెప్పానో అలాగే ఉంటుంది. సీల్ టైర్లు అంటే సీల్ టైర్లో ఉంటాయి సార్, ఎందుకంటే అవి మార్చారు కదా, అందుకనే వీడియోలో మనం క్లియర్గా పెడుతున్నాం. కాబట్టి మీరు రాని పక్షంలో అవకాశం ఉంటే సార్ ఒక డ్రైవర్ని ఇచ్చి పంపించండి చాలు. అతను వచ్చి చూసి నచ్చిన తర్వాత బాగుందండి అంటే డబ్బులు వేయండి. లేదా నా మీద నమ్మకం ఉంచి వేస్తున్నారు, నేను కూడా అంతే నమ్మకంగా పంపిస్తున్నాను సార్. మీ నమ్మకానికి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, ఉంటాను. నమస్తే.